దునియాల రైతుకున్నన్ని కష్టాలు ఇంకెవ్వలకి లేవు ఉండవు. దుక్కి దున్నిన కాడ నుంచి షురు చేస్తే కరెంటు, నీళ్లు, ఎరువులు, ఆఖరికి పండించిన పంట అమ్ముకునేదాకా దిన ఏదో సమస్యతోని తిప్పల పడుతూనే ఉంటాడు. ఇక అవి సాలవన్నట్టు ఇత్తనాలు అమ్మే దుక్నాల కాడ మోసపోయిండు. ఇక చూడుర్రి వరంగల్ జిల్లాలో ఏమైందో. వీళ్ళ పైసలా పచ్చిన చెర్ల చేరా రైతులను ఎట్లా ముంచిరో చూడురమ్మా. వీళ్ళంతా వర్ధనపేట మండలం డీసీ తండ రైతులు. అయితే ఇత్తన పోట్ల కోసమని వర్ధనపేటకు పోతే ఆడున్న దుగ్రం పైన వీళ్ళకి అచ్చకాయ పుచ్చకాయ మాటలు చెప్పి మాత్పరిచ్చిండు. మన షాప్ లో కొత్త రకం ఇత్తన పొట్టు తెచ్చిండే, ఇవి తీసుకోర్రి సరిపోనొస్తుంది పంట దిగుబడి, రాకుంటే నాది జిమ్మదారి, మీకు అనుమానం లేకుండా కొంచపోయి అని మా అంచె ఉబ్బిచ్చి అంటగడితే పాపం రైతులకు ముచ్చట తెలియక తెచ్చి వరి సాగు చేసిరు. సీన్ కట్ చేస్తే ఇగో ఇది కథ. ఏ కంకి ముట్టుకున్నా కూడా గట్టిగా 4 గింజలు లేవు, అంతా తాలు. దీంతో మంచి ఇత్తనాలని చెప్పి మమ్మల్ని నిండా ముంచుడు దుకునపోడు అని చెప్పుకొస్తుండు రైతు బానవుతురు అవన్న. నేను జ్ఞానాంబిక దగ్గర 1271 వడ్లు తెచ్చాను. అది అర్ణపూర్ణ స్వీడు. దానికి మొన్న మొత్తం తాలైంది వడ్లు. మరి అన్న ఇట్లా అవుతుందా అని చెప్పి జ్ఞానాంబిక వాళ్ళ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం కాదు పైన పుప్పుడు వెళ్ళి నేను ఏం చేయలేను, దాన్ని కంపెనీ వాళ్ళని పిలవమని చెప్పి ఏవో సార్ అన్నాడు. ఏవో సార్ వచ్చి చూసిండు. దాంట్లో బెరుకులు కొన్ని ఉన్నాయి, కొంచెం వాతావరణానికి పోయింది. కంపెనీ వాళ్ళని పిలవమని జ్ఞానాంబిక సెంటర్ వాళ్ళకి అన్నారు. ఇట్లా ఈడికి పోతే ఆడికి పోతే ఈడికి అని తిప్పిరాట గాని న్యాయం అయితే చేయలే. అటు ఈ అన్నం చూసి చుట్టుపట్టు ఉండే రైతులు కూడా అదే రకం వేసిరాట. వాళ్ళది కూడా అదే కథ. ఏ కంకి ముట్టుకున్నా కూడా గడ్డి చేను కన్నా అద్రగనం పాడైంది. మరి ఇత్తన పొట్లు అమ్మిన దుకాణపాయని అడిగితే ఏమంటుండే రవన్నా? నేను మళ్ళీ ఆయన ఏమన్నా అంటే ఈ నకిలీ విత్తనం అయిపోయింది కాబట్టి నేను తీసుకున్న సెంటర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి తిడుతుండ్రు. ఏవోసారిని అడిగినా నేను మళ్ళీ సార్ మరి ఏంది మీరు 4 days దాకా అంటే మీకు రెస్పాన్సిబుల్ లేదా, మరి రైతులు ఆగమైతే మీకు ఇది లేదా అని చెప్పినా కూడా సార్ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సార్ మధ్యలో గంట పీకో వచ్చి మరి దానికి కింది కాండ నుండి పై కాండ వరకు చూసినా కూడా దాంట్లో పురుగులు లేవు, ఎలాంటి ఏం లేవు. అవి ఆ రికార్డు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఇంటిరా అటు అమ్మిన దుక్కున పోళ్ళు మాకేందని మరల పడతాంటే ఇటు వ్యవసాయ అధికారులు సుతా వాళ్ళకి వత్తాసు పలికినట్టే చేస్తారు. ఇట్లయితే రైతు నిండా మునగాల్సిందేనా? వీళ్ళ నకిలీ విత్తనాలు తీసుకుని ఆగమైనా మాకు న్యాయం చేయరా అని అడగబెట్టిండు. మరి జిల్లా పెద్ద అధికారులకు ఈ ముచ్చట ఎరకైందో లేదో గానీ ఈ ముచ్చట చూసాక అల్కదక్కువ విత్తనాలు అమ్మే దుక్కున పొలం మీద గట్టి చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకునే ఉపాయం చేయాలి అని అడుగుతారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.